వెల్కమ్ టు మై ఛానల్ KTH Vlogs 77. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మరి చాలామంది అన్న మిక్సర్కి ఎలాంటి ప్రాబ్లం రాదు కదా అని అడుగుతున్నారు ఆడియో ఎరే మిక్సర్ గురించి. అయితే ప్రాబ్లం అయితే రాదు, బట్ ప్రాబ్లం రాకుండా కూడా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎట్లా అంటే మీరు చూస్తున్నారు కదండి, ఇప్పుడు నా ముందు ఉన్నది ఇది ఆడియో ఎరే మిక్సరే దీని లోపల ఉన్నది. అయితే నేను ఇది చెక్క చేయించడం జరిగింది. ఇది చాలామంది అడిగారు కూడా, అన్న సేఫ్టీ కోసం ఎట్లా ఏం చేశారంటే నేను చాలామంది చెప్పాను. ఇట్లాగా ఒక తెలిసిన వారి దగ్గర నేను చెక్కతోటి నేను ఒక కేసులా చేయించుకున్నాను. సో అది వాళ్ళు కూడా అన్న మాకు కూడా దాని గురించి కొంచెం చెప్పండి అన్న అని అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో కూడా నేను ఇది ఎట్లాగా ఏంటి ఆ డైమెన్షన్స్ ఎంత ఉంది మొత్తం నేను A to Z మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే మీరు చూస్తున్నారు కదండి, మీకు లాక్ సిస్టమ్ తోటి వస్తుంది. సో ఈ విధంగా మీకు ఓపెన్, దీని లోపల ఇంకా మనము ఈ మిక్సర్ అనేది ఈ విధంగా ఏమైనా ఫోమ్స్, ఈ ఫోమ్ వచ్చేసి మనకి ఈ మిక్సర్ కొన్నప్పుడు ఈ ఫోమ్స్ కూడా వస్తుంది అనమాట. దీని ద్వారా మనము ఈ కింద భాగంలో మనం ఈ ఫోమ్ ఏమి సెట్ చేసుకొని మనం ఈ విధంగా ఈ మిక్సర్ అనేది ఎటు కదలకుండా నీట్గా దీంట్లో సేఫ్టీగా ఉంచుకునేటట్టుగా ఇదైతే నేను డిజైన్ చేయించుకున్నాను. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఒకటి పెట్టడం జరిగింది. సో ఇది మనం ఇట్లా క్లోజ్ చేసుకొని ఇక్కడ లాక్ చేసుకోవడమే. అండ్ ఈ సైడ్న వచ్చేసి హ్యాండిల్స్ అనమాట. ఇటు సైడ్న హ్యాండిల్స్ అంటే పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా అట్లా ఇచ్చారు. అండ్ ఈ బ్యాక్ సైడ్ చిన్న హోల్ ఎందుకు ఇచ్చారంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఈ మిక్సర్ బ్యాక్ సైడ్ ఇక్కడ కరెంట్ మనము పవర్ ఇవ్వడానికి కేబుల్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి పద్దాకల మిక్సర్ బయట తీయకుండా ఒకేసారి ఇక్కడ హోల్ కూడా నేను పెట్టించుకున్నాను. బికాస్ డైరెక్ట్గా ఇక్కడ పవర్ కేబుల్ ఇచ్చేసుకొని. సో ఇది వచ్చేసి నాకు ఓవరాల్గా మొత్తం కలిపి 1200 మాత్రమే పడిందండి. అంటే ఇప్పుడు కేసెస్ కొంచెం స్ట్రాంగ్ కేసెస్ కొనాలంటే దాదాపుగా 3000 నుంచి 4000 వరకు కాస్ట్ ఉంటుంది. యమహా మిక్సర్ ఉంది కదా, MG16X, నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపిస్తూ వచ్చే కదా, దానికి కేసు మేము అడిగితే సుమారు 6000 చెప్పారండి దానికి. సో ఇదైతే ఈ ఆడియో ఎరే మిక్సర్కి ఏదైతే ఉందో ఈ చెక్కది, ఇదైతే నాకు 1200 లోపే ఈ వుడ్స్ మంచాలు కానీ లేదంటే సమాధి పెట్టెలు తయారు చేస్తూ ఉంటారు కదండి చెక్క, వాళ్ళ దగ్గర వెళ్ళి మనము ఆ మిక్సర్ని మనం చూపిస్తే దాని తగ్గట్టుగా వారు కొలతలు తీసుకొని మనకి ఈ విధంగా చేస్తారు. సో ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి దీంట్లో. అయితే ఇప్పుడు నా దగ్గర టేప్ కూడా ఉంది, నేను మీకు ఒకసారి వరుసగా చూపిస్తాను ఈ పైన భాగం ఎంత వస్తుందో ఏంటనేది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ, సో ఈ పైన మీరు చూసినట్లయితే ఇక్కడ అటు నుంచి ఇక్కడి దాకా మొత్తం 42 సెంటీమీటర్స్, అంటే 43 అని పెట్టేసుకోండి. అండ్ పైన నుంచి కిందకి కూడా సేమ్ అంతే అండి, 41 సెంటీమీటర్స్ దాకా మీకు కనిపిస్తుంది. అండ్ ఈ సైడ్న భాగంలో ఎట్లా అంటే ఈ బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ ఉంది, ఇటు సైడ్ తక్కువ ఉందన్నమాట. అయితే ఇది వచ్చేసి మీకు జస్ట్ 16 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు 18 అనమాట. సో ఈ బ్యాక్ సైడ్కి మీకు కొంచెం ఎక్కువ ఏంటంటే, మనకి మిక్సర్ ఏంటంటే ఇట్లా పైనుంచి ఇట్లా డౌన్కి వచ్చేటట్టుగా, అంటే మనం ఆపరేటింగ్ చేసుకునేటప్పుడు పైన ఎత్తుండి కింద భాగంలో తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మీకు అవుట్పుట్ అనేది కూడా కొంచెం పై భాగంలో ఉంటుంది కాబట్టి. సో మీరు ఇక్కడ చూడండి, మొత్తం ఓవరాల్గా చెక్క అయితే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ స్టార్టింగ్ వచ్చేసి మీకు లాక్ సిస్టమ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లాగా లాక్ ఎప్పుడన్నా మనకి అంటే ఎవరు ఏం వాడకుండా మనం ఇక్కడ లాక్ చేసేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ చేసుకొని మనము చక్కగా ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోమ్స్ అన్నీ మీకు ఈ మిక్సర్ కొన్నప్పుడే మీకు వస్తుంది అనమాట, ఈ ఫోమ్స్ అన్నీ. అండ్ ఇది వచ్చేసి మేము నార్మల్గా ఏదో ఫోమ్ దొరికితే మేము జస్ట్ పెట్టుకున్నామంటే, ఎందుకంటే ఇక్కడ ఫోమ్ ఎందుకు పెట్టుకున్నామంటే ఈ నాబ్స్ ఇది క్లోజ్ చేసినప్పుడు ఆ చక్కకి నాబ్స్ తగిలి ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి. ఇదైతే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది తగిలినా కానీ ఈ విధంగా మచ్చలు పడిపోయి ఇది సేఫ్టీగా మనకి ఉంచుద్ది. ఇట్లాంటిది ఏదన్నా ఫోమ్ మీకు దొరికితే ఓకే, లేదంటే మీకు బయట షాప్స్లో కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి తీసుకొని మీరు ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు.
అండ్ ఈ చెక్క విషయంకి వచ్చేసరికి మీకు ఇదండి లోపల ఇవంతా మీరు మీ యొక్క కార్పెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మీరు క్లీన్గా నీట్గా ఈ మిక్సర్ తీసుకువెళ్ళండి. మిక్సర్ వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి నీట్గా వాళ్ళకి చూపించండి దీనికి ఒక చెక్క తయారు చేయాలని చెప్పి. ఈ వీడియో ఓవరాల్గా నేను లాస్ట్లో ఫొటోస్ కూడా పెడతాను మీకు. ఆ ఫొటోస్ అన్నీ మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్గా తీసేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది డిజైన్ మాత్రం ఇట్లా ఉంటుంది, ఈ విధంగా మాకు చేసి ఇవ్వండి, ఇట్లా లాక్ సిస్టము ప్లస్ హ్యాండిల్ పట్టుకోవడానికి హ్యాండిల్ సిస్టము అండ్ ఈ బ్యాక్ సైడ్ ఈ హోల్, ఈ 3 మీకు ఖచ్చితంగా మీరు చేపించుకోండి. ఇవన్నీ పిక్స్ నేను మీకు ఈ వీడియోలో లాస్ట్లో పెడతాను మీకు అన్ని పిక్స్. మీరు వచ్చిన పిక్స్ అన్నిటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చూపించేసి మాకు ఈ విధంగా చెక్క తయారు చేసి ఇవ్వనని చెక్క చేయించుకోండి. నాకైతే అంటే మా ఊర్లో కందుకూరులో దీని కాస్ట్ మేము చేయించిన కాస్ట్ వచ్చేసి 1200 లోపే పడిందండి. 1200 కూడా మళ్ళా చర్చి కానీ వారు చాలా తగ్గి, అంటే మేమేం అడగలేదు, వాళ్ళే చక్కగా వాళ్ళు కూడా చర్చికి వెళ్ళే వాళ్ళు అనుకుంటా. సో వాళ్ళు తక్కువ చేసుకొని అటు ఇటు తిప్పి 1000 రూపాయలకి మాకు దీన్ని ఫైనల్ ప్రైజ్గా చేసేసి ఇచ్చారనమాట. సో ఓవరాల్గా అయితే ఇదండి ఈ మిక్సర్ సేఫ్టీగా ఉండడానికి ఇది ఒక బెస్ట్ ఒపీనియన్గా బెస్ట్ థింగ్గా నేను మీకు దీన్ని మీ ముందు పరిచయం చేస్తున్నాను. సో ఎవరికన్నా మీకు ఇంకా డౌట్ ఏదన్నా ఉంటే దీని మీద ఈ చెక్క ఎట్లా ఏంటని అనేది మీరు నాకు కాల్ చేయొచ్చు, లేదంటే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్లో. మీకు కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియో ఇక్కడ టైం చేస్తున్నాను, మరొక వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.